యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. అందరూ బిగ్గరగా చదువుదాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. చదవండి తర్వాత. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ద పవర్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఐక్యతలో ఉన్న ఆశీర్వాదము అనండి. చెప్పండి అన్నమాట. నేను చెప్పిన మాట చెప్పండి. ఐక్యతలో ఉన్న లేక ఏక హృదయము ఏక ఆత్మలో ఉన్న ఆశీర్వాదం. ఆ శక్తి ఆశీర్వాదం ఎంత గొప్పదో మనం నేర్చుకుందాం. ఏంటి అసలు ఐక్యత ఎందుకు మనకు అవసరం? ఎవరంతటి వాళ్ళు బ్రతికితే పోదా? నా బ్రతుకు నేను బ్రతికి, మీ బ్రతుకు మీరు బ్రతికి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఎవరంతటా వాళ్ళు బ్రతికితే సరిపోదా? మనందరికీ యూనిటీ అవసరమా? యూనిటీలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? ఏక హృదయం ఎందుకు కావాలి? ఏకాత్మ ఎందుకు కావాలి? దీని కొరకు ఎందుకు ప్రయాసపడాలి అనేది మనం నేర్చుకుందాం. ఐక్యతలో ఉన్న లాభాలు లేక ఉపయోగాలు. మొట్టమొదట ఐక్యత మనకి ఎలాంటి పని చేస్తుందో చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ మాటలు నేర్చుకుందాం. అపోస్తల కార్యం ఇప్పుడే చదివాం కదా, 4వ అధ్యాయము 32వ వచనం. చదవండి, మరొకసారి చదువు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. అందరూ చదవాలి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇప్పుడు చదవండి 35వ వచనం. వారు అందరూ చదవాలి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయాను. ఐక్యత ద్వారా అంట బైబిల్ ఏం చెప్తుండే, వానిలో చెప్పండి అందరూ, వానిలో ఎవనికిని కొదువ లేకపోయాను. ఇందాక దేవుని సేవకులు ఏదో సాక్ష్యం చెప్పినట్లుంది. ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు. మేము హాస్పిటల్లో అపాయములో ఉన్నాం. డాక్టర్లు చచ్చిపోతావేమో, 48 గంటల దాకా చెప్పలేం, మా చేతుల్లో ఏమి లేదు అని చెప్పారు. ఇప్పుడు మేము దేవుని కృపతో ఒక మంచి సేవ చేసాం, దేవుని కొరకు బ్రతికాం. ఆ విషయం కొంతమందికి తెలుసు, కొద్దిమంది విశ్వాసులకి, సేవకులకి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల వాళ్ళకి తెలుసు. ఎప్పుడైతే దేవుని సేవకురాలు హాస్పిటల్లో ఉంది, అపాయంలో ఉందని తెలుసుకున్నారో, వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన పరిచర్య ఎంత అంత కాదు. ఎంత చేశారంటే, కొంతమంది ఆల్ నైట్ ప్రేయర్లు చేశారు. ప్రభువా, నీ సేవకురాలు బ్రతకాలయ్యా, నీ సేవకులు మిషనరీ పరిచర్యకి వెళ్ళారయ్యా, ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎంతోమంది సేవకులు, విశ్వాసులు ప్రార్థించారు. తర్వాత మేము హాస్పిటల్లో ఉంటే మమ్మల్ని ధైర్యపరచడానికి, మమ్మల్ని పరామర్శించడానికి ఎంతమంది వచ్చారు. ఆ డాక్టర్లకు ఒకటే సమస్య, రాకూడదండి, ఇట్లా రాకూడదండి, మీ పేషెంట్కి ఇన్ఫెక్షన్ అవుతుందండి, రాకూడదండి అని వాళ్ళు ఎంత బ్రతిమలాడాల్సి వచ్చిందో. చెట్ల కింద హాస్పిటల్లో ఎక్కడ పుట్టినా అక్కడ గుంపులు గుంపులుగా దేవుని బిడ్డలు, విశ్వాసులు పరామర్శించడానికి వచ్చి ధైర్యపరిచారు. సేవకులు వచ్చారు. నన్ను కూర్చోబెట్టుకొని నా భుజం మీద చెయ్యేసి, డానియేలు, నువ్వు భయపడబాకు, మేమున్నాం, నువ్వు ఎంత ఖర్చు అయిన పర్లా, అసలు ఆలోచన చేయబాకు, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు బ్రతికిస్తాడు అని నా భుజం మీద చేసే సేవకులు నన్ను ధైర్యపరిచారు.
బిల్లులు వాళ్ళే కడతా ఉన్నారు. మేము వండుకోలేదు. ఎంతమంది భోజనాలు చేస్తారు, ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు క్యాన్లు భోజనాలు తీసుకొచ్చేవాళ్ళు. బ్రతిమలాడే, మాకు అన్నం తినబుద్ధి అయ్యేది కాదు, కానీ బ్రతిమలాడు ఒక్క ముద్ద తినని ఒక తల్లులు మమ్మల్ని ప్రేమించి వాళ్ళు అన్నం వండుకొని తెచ్చి కలిపి మాకు ముద్దలు చేసి నోట్లో పెట్టారు. ఇలాగా ఎంత సేవ చేశారు, ఆర్థికంగా, మానసికంగా, ప్రార్థనాపూర్వకంగా ఎన్ని కోణాల్లో సేవ చేశారు. మా బంధువులు ఫస్ట్ నేను సేవకి వెళ్తుంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. అరే ఎందుకురా సేవ చేస్తావు, ఒక ప్యూను పని చేసుకోవచ్చు కదా, ఒక స్కూల్లో గంట కొట్టే పని చేసుకుంటే బతుకుతావు, కానీ ఆ సేవకి ఎందుకురా అనేవాళ్ళు. తర్వాత సేవలో బ్రతుకుతున్నావా అని విచారించేవాళ్ళు. సేవలో జరుగుతుందా అనేవాళ్ళు. జరుగుతుంది, బాగానే బ్రతుకుతున్నాం అంటే, సరే అన్నం వరకే కాదురా, ఏదైనా అపాయం అయితే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారా, ఏదైనా అవసరమైతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారా అనేవాళ్ళు. అర్థమైందా? అట్లా అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారు, మా బంధువులు కూడా వచ్చారు, కొంతమంది వచ్చారు, వచ్చి చూశారు. చూస్తే ఏముంది, అసలు వాళ్ళు ఆదరించడానికి వాళ్ళకి అసలు టైమే కుదరటల్లా. మా చుట్టూ ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సేవకులు, ఆర్థికంగా చెల్లించేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటే, ఒక సహోదరుడు, ఒక బ్రదర్ చూసి ఆశ్చర్యపోయి నాతో అన్నాడు, డానియలు మేము ఉద్యోగాలు చేస్తున్నాం, మేమిద్దరు ఉద్యోగాలు చేస్తున్నాం, హాస్పిటల్లో ఉంటే మీ వదినమ్మ లేక ఆంటీ హాస్పిటల్లో ఉంటే నేనేం చేయాలో అర్థం కాలేదు. పేషెంట్ దగ్గర ఉండాలా, మెడిసిన్ కోసం వెళ్ళాలా, ఇంటికాడ పిల్లలుంటే వాళ్ళని చూసుకోవాలా, ఏం చేయాలో అర్థం కాలేదు. మాకు ఒక్కళ్ళ సహాయం చేయలేదు, ఒక్కళ్ళు వచ్చి చూసి మేము ఉన్నామని చెప్పలేదు. దేవుడు, మీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టే దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నీకు చాలా హెల్ప్ చేశాడు. వాళ్ళు కళ్ళారా చూసి ఇచ్చిన స్టేట్మెంట్. నేను ఎందుకు చెప్తానంటే, ఒక అపాయంలో ఉన్న వ్యక్తికి ఐక్యతతో ఉన్న సంఘం ఎంత ఉపయోగపడింది. ఆమేన్. గట్టిగా చెప్పండి. అపాయంలో ఉంది ఒక్క వ్యక్తే, ఆదరించింది వందలు. అది ఐక్యతలో ఉన్న మొదటి ఆశీర్వాదం. కనుక నువ్వు ఎప్పుడైనా అపాయంలో ఉన్నావనుకో, నీకు న్యాయం చేసేది దేవుడే, నీకు న్యాయం చేసేది దేవుని పిల్లలే, నీకు న్యాయం చేసేది దేవుని సంఘమే. సో మీకు అందరికీ చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరందరూ ఐక్యంగా ఉండండి, ఆ ఐక్యత మీకు కూడా ఉపయోగపడుతుంది. ఆమెను చెప్తా ఒకసారి. నా మాట అర్థమవుతుందన్న వాళ్ళు సగం చేతులు ఎత్తండి, పూర్తిగా ఎత్తబాకండి. మీరందరూ ఐక్యతగా ఉండండి. మీరిచ్చే యూనిటీ మీకు మీ అపాయంలో ఉపయోగపడుతుంది. నేను తీసుకొచ్చే యూనిటీ నాకు నా అపాయంలో. కనుక నేను ఐక్యత కొరకు నేను నిజంగా న్యాయం చేస్తే, ఐక్యత కొరకు నేను ప్రయాసపడితే, అది అపాయానికి అద్భుతమైన దేవుడిచ్చే ఒక ఉపాయం అనొచ్చు. నాకేం పని, నీతో పలకాల్సిన అవసరం నాకేంటి, పెన్ను తీసురమ్మా గీత గీద్దాం అని చెప్పి ఇట్లా గీత గీసావనుకో, రేపు నువ్వు చచ్చిపోయే విషయం కూడా తెలియదు. ఎవరో ఈ మధ్య నేను ఒక కొటేషన్ చదివి, ఏంటంటే నువ్వు మోయలేనంత సంపాదించినా రేపు నిన్ను మోసే నలుగురన్నా నువ్వు సంపాదించుకోకపోతే, నేను చెప్పిన మాట అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. నీవు మోయలేనంత సంపాదించినా, ఏం సౌండ్ లేదు సరిగా, సరే లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పాలి, చెప్పండి అందరూ చెప్పండి. నీవు మోయలేనంత సంపాదించినా అనండి, నిన్ను మోసే నలుగురిని సంపాదించుకోకపోతే నీకంటే దరిద్రుడు. ఐక్యత నీ అపాయానికి ఉపయోగపడుతుంది. ఇది మొదటి విషయం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. రెండవ మాట, ఐక్యత ఎందుకు ఉపయోగపడుతుంది రండి. 133వ కీర్తన 133వ కీర్తన మొదటి నుంచి చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. 3వ చరణం చదవమ్మా. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దీని హీబ్రూలో ఎంత మంచిది అనే పదం ఉందంట. పండితులు చెబితే విన్నా,
ఎంత మంచిది అంటే ఐక్యత ఎంత మంచిది, మనోహరము ఎంత అందమైనది, మేలు ఎంత మేలు, ఐక్యత ఎంత మంచిది, ఐక్యత ఎంత మేలుకరమైంది, ఐక్యత ఎంత అందమైంది, ఐక్యత ఎంత మంచి అభిషేకము. అహరోను గడ్డం మీద నుంచి అంగి యొక్క అంచుల వరకు జారిన తైలము వలె, పరిమళ తైలము అంటే పరిమళ తైలం అంటే సువాసన. దాన్ని 2 భాగాలుగా చెప్పొచ్చు. అభిషేకం, ఐక్యత అభిషేకాన్ని ఇస్తుంది. ఎలా నాకు మాటలు చాలటల్లా. ఐక్యత అభిషేకాన్ని ఇస్తుంది, ఐక్యత సువాసనని ఇస్తుంది. ఐక్యత ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత ఆనందం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. పరిమళ తైలం ఎవరైనా మంచిగా కాస్ట్లీ సెంట్ రాస్తే ఎంత బాగుంటుంది, అది అట్మాస్ఫియర్ ఎంత ఫ్రెష్నెస్ ఇస్తుందో. నేను చెప్తా, ఐక్యత లేకపోతే ఎంత మురిక్కంపు, ఐక్యత లేకపోతే ఎంత అవమానమో. సో ఎంత పరిమళ తైలమో, ఎంత అభిషేకమో, ఎంత మంచిదో, ఎంత మేలో, ఎంత అందమైందో, ఎంత ఆశీర్వాదమో, ఎంత జీవమో, ఎన్ని చెప్పొచ్చు. కనుక ఐక్యత ఎంతో మేలు. ఐక్యత మేలు. ఐక్యత లేకపోతే కీడు. ఐక్యత మంచిది, ఐక్యత లేకపోతే చెడు. ఐక్యత అందమైంది, ఐక్యత లేకపోతే చండాలం. ఐక్యత అభిషేకం, ఐక్యత లేకపోతే అభిషేకం లేదు. ఐక్యత ఆశీర్వాదం, ఐక్యత లేకపోతే ఆశీర్వాదం లేదు. ఇప్పుడు నేను వచ్చి సహాయం చేస్తా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీవు వచ్చి సహాయం చేయి. బాగుందా? బాగుందా? లేకపోతే ఇలా చెబుతావా, నీవు హాస్పిటల్లో సత్తన్నా నేను రాను, రేపు నేను చచ్చేటప్పుడు కూడా నువ్వు కూడా రాబాకు. ఇది బాగుంది కదా? ఇది బాగలేదా? ఇది బాగలేదా? మనం ఏం చేస్తాం చెప్పండి? నేను ఇలా చెబుతూ పడదు. మన బుద్ధి అంత దొంగ బుద్ధి, మన బుద్ధి అంత స్వార్థపు బుద్ధి ఎవరికన్నా ఉంటుందా? సంఘమే ఇలా ఉంటే లోకం ఎలా ఉంటుంది? సాల్మాన్ కరుణాకర్ ఒక మాట చెప్పాడు. ఆయన కెనడాలో ఉంటాడు కదా. బ్రదర్, మీరు ఇండియా వచ్చారు కదా, మీరు వెళ్ళినాక మళ్ళీ అన్నీ సర్దుకోవాలంటే, అన్నీ చేసుకోవాలంటే మీకు ఇబ్బంది ఉండదు అంటే ఆయన ఏం చెప్పాడంటే, అన్న మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పటికి మేము వెళ్తున్నాం, ఇక్కడ ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నాం అనే విషయం తెలుసుకొని అక్కడున్న ఆత్మీయ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు, మా ఇంటికి వస్తారు, ఇల్లు వాకిలు ఉడుస్తారు, అన్నం కూరలు వండేస్తారు, అన్నీ రెడీగా పెడతారు. మేము వెళ్ళి చేసేదేం లేదు, మేము అలసిపోయి వెళ్తాం, మేమేం చెయ్యం. మేము శుభ్రంగా వాళ్ళు వండిపెట్టిన 2-3 రోజులకు సరిపడి వండిపెట్టిన శుభ్రంగా తింటాం. మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా ఇండియాకి వచ్చారనుకోండి, మేము అక్కడుంటే మేమేం చేస్తాం, మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇల్లు శుభ్రం చేసేస్తాం, శుభ్రంగా వాళ్ళకి అన్నీ వండి పెడతాం, వాళ్ళు కూడా వచ్చి అంతే హ్యాపీగా ఉంటారు. ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత ఐక్యత. నీకు బాధలో ఉంటే నేను, నాకు బాధలో ఉంటే నీవు, నీ ప్రక్కనోళ్ళకు బాధలో ఉంటే నీవు బాధలో ఉంటే నీ ప్రక్కనోళ్ళు. ఎప్పుడు ఇలాంటి కల్చర్ మన యొక్క క్రిస్టియానిటీలో లేకపోతే మన చర్చెస్లో వస్తుందో అప్పుడు దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తెస్తాడు. నిన్ను చూసి ఇతరులు ఏం చేస్తారు, ప్రేరేపించబడతారు. మీ సంఘం మాకు కావాలి, మీలాంటి విశ్వాసం మాకు కావాలి, మీ దేవుడు మాకు కావాలి, మీ బోధన మాకు కావాలి. ఎంత బాగుంది అసలు. అందుకని గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే సేవ అంటే ఇట్లాంటి నాలాగా మైకు పట్టుకొని ప్రసంగం చేయటం కాదు. ఈ ప్రసంగం ఏముంది, మీకు ఇస్తే ఈ మైకుని తిరగదీస్తారు. నాకు తెలుసు, మైకుని ఎరగదీవారు కలర్. ఇక్కడ మనకు కావాల్సింది అది కాదు. నీ ప్రక్కన వాళ్ళకి, నీ కొలీగ్స్కి, నీ వైకాస్కి, అసలు నీ ఊర్లో ఎవరు రోగులు ఉన్నారో చూడు, నీ ఊర్లో ఎవరు అన్నం లేని వాళ్ళు ఉన్నారో చూడు, నీ ఊర్లో ఎవరు మంచంలో పడ్డారు ఉన్నారో చూడు, నీ ఊర్లో ఎవరు వృద్ధులు ఉన్నారో చూడు, నీ సర్కిల్లో ఎవరు కష్టాల్లో ఉన్నారో చూడు, ఎవరు కృంగిపోయి ఉన్నారో చూడు. వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, నేనున్నానని ధైర్యం చెప్పు, నువ్వు ప్రార్థన చేయి, 2 మాటలు వాక్యం చెప్పు. అది దేవుడు ఆశించే సేవ, అది దేవుడికి కావలసిన మినిస్ట్రీ. కొంతమంది బాధలో ఉన్నందుకు బాధపడరు, బాధలో ఉన్న కనీసం పలకరించలేదే అని బాధపడతారు. నేను ఇంత బాధలు ఉంటే కనీసం పలకరించేవా, నీ దగ్గర డబ్బులే అడగట్లా, తిండే అడగట్లా, అమ్మ బాగున్నావా అది అడగలేదే అనే దానికి చాలా కృంగిపోతారు. అందుకనే మనిషికి మోరల్ సపోర్టు కావాలి. ఆమెను చెప్పండి అందరూ. సో ఇది ఐక్యతలో ఉన్న మరొక లాభం. రండి, ఒకరికొకరు సహాయం చేయాలి. అది యుద్ధం కావచ్చు,
అది అనారోగ్యం కావచ్చు. రెండు మంచిది. మరొక ప్రయోజనం చెబుదాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చదవాలి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చదవాలి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇప్పుడు ఈ మాట చదవండి. 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఈ మాట చెప్తే సార్, ఐక్యత సంఘమును కట్టిద్ది. ఇలా చెప్తానా? ఇలా చెప్తే బాగుంటుందా? ఐక్యత క్రొత్త వారిని లేకపోతే నూతన ఆత్మలను రక్షించుటకు సహాయం చేస్తుంది. ఐక్యత ద్వారా ఆత్మల సంపాదన కలిగిద్ది. ఆమేన్ చెప్పండి అందరూ. ప్రభు అనుదినము వెళ్ళండి, ఆ చర్చికి వెళ్ళండి, ఆ పేతురు యోహాను నడిపిస్తున్నారు, ఆ చర్చికి వెళ్ళండి, రోజు ఆ చర్చికి వెళ్ళండి. ఎందుకు ఆ చర్చికి? వాళ్ళు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయటం యందు ఎడతెక్కున్నారు, ఏకమనసుతో ఉండారు, ఏకహృదయంతో ఉండారు. అలాంటి చర్చికి వెళ్ళండి, ప్రభువే పంపిస్తున్నాడు. నా ఆశ ఏంటంటే అసలు ప్రభు పంపిస్తే ఎంత బాగుంటుంది, ప్రభు చేరిస్తే ఎంత బాగుంటుంది. మనం చేయబట్టుకుని ఎంతమందిని లాగుతాం, మనం గడ్డం పట్టుకుని ఎంతమందిని బతిమలాడతాం, మనం ఆటోలు రిక్షాలు పెట్టి ఎంతమందిని తోలుతాం. ఆమేన్. ప్రభు పంపిస్తే ఎంత బాగుంటుంది. సో ప్రభు పంపించడానికి ఏం జరగాలి? వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట ప్రార్థన ఎడతెగక. నీ యొక్క యూనిటీ ప్రభు ఇష్టపడతాడు. చాలా బాధ, అన్నం కూడా తినబుద్ధి కాదు. అందుకని ఒక్కోసారి ఏం చేస్తాను తెలుసు, మీటింగ్ లేకపోతే ఏ పని లేకపోయినా బండి వేసుకొని సెంటర్కి వెళ్ళిపోతా. ఆ రైల్వే స్టేషన్కి ఊరకనే తిరుగుతాం, ఊరకనే రౌండ్ వేస్తా. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ అబ్బాపురంకి వెళ్ళి అటువైపు ఇటువైపు తిరుగుతూ ఉంటే ఎవరన్నా కనపడితే కొద్దిగా టచ్ అయిన వాళ్ళతో మనం కాస్త సువార్త చెప్పాలని అలాగ చూసి కాస్త ప్రార్థన చేస్తా. ప్రేయర్ వాక్ లాగా. ప్రభువా ఈ వీధిలో వాళ్ళు కొంతమందిని రక్షించయ్యా, ఈ వీధిలో వాళ్ళు కొంతమందిని రక్షించయ్యా. ప్రభువా ఎంతకాలం అయ్యా, ఈ ఏరియాలో వాళ్ళు ఎందుకు మారలేదు ప్రభువా, వీళ్ళ గురించి చెప్పయ్యా, వీళ్ళకి ఏదైనా అవకాశమే, నాకు ఒక డోర్ తెరువయ్యా. ఇలాగ చెప్పుకుంటూ పోతా. కొన్నిసార్లు అది కూడా లేదంటే మా ఇంట్లో పెద్ద మీటింగ్ పెట్టుకుంటాం మేము. జాష్ గారిని, పిల్లల్ని అందరిని కూర్చోబెట్టి వాళ్ళ కొరకు ఎంత పరిచర్య చేస్తాను. దేవుడు నన్ను నా కుటుంబం కొరకు ఒకళ్ళు ఇక్కడ పెట్టాడేమో అని అనిపిస్తుంది. సో ఈ రీతిగా నేను దేవుని కొరకు ఆత్మల సంపాదనలో నా వంతు పరిచర్య నేను చేస్తున్నాను. నేను ఎక్కువసేపు చెప్పడం నా ఉద్దేశం కాదు. అసలు నీ కథ ఏంటి అని అడగాలనుకుంటున్నాను ఈరోజు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు మనం సంపాదించలేదు? ఆత్మను ఎందుకు సంపాదించలేదు? మన టార్గెట్స్ ఏమైనాయి? వాట్ ఆర్ ద టార్గెట్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్? మన ఆత్మీయ జీవితంలో మన గురేంటి, మన టార్గెట్ ఏంటి? నేను ఎందుకు మీతో చెప్తాను, మీకు ఆ ఫైర్ మనకెందుకు రావటం లేదు? దాని కొరకు ప్రార్థన చేయండి. ఐక్యత అభివృద్ధిని చేస్తుంది, ఐక్యత ఆత్మనిస్తుంది, ఐక్యత అభిషేకాన్ని ఇస్తుంది, ఐక్యత ఆత్మల భారాన్ని ఇస్తుంది, ఐక్యత ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఐక్యత ద్వారా దేవుడు మెచ్చుకుంటాడు. నెక్స్ట్, ఐక్యత ద్వారా వచ్చే మరొక లాభం మనం నేర్చుకుందాం. రండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. ఓకే, అక్కడ వాళ్ళందరూ మంచి కార్యం తెచ్చుకోవడానికి బలం తెచ్చుకున్నారు. పడిపోయిన ప్రాకారాన్ని దాదాపు చరిత్రలో 120 సంవత్సరాల క్రితం పాడైపోయిన ఆ ప్రాకారపు గోడని ఐక్యత కలిగిన బిడ్డలు లేచి 52 రోజుల్లో కట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునిస్తుంది. ఐక్యత కనుక ఉంటే ఎంత పాడైందాన్నైనా బాగు చేయొచ్చు. నేను చెప్పిన మాట చెప్పండి. ఐక్యత కనుక ఉంటే అనండి అందరూ అనండి. ఐక్యత కనుకుంటే వెరీ నైస్, అలా చెప్పాలి. ఐక్యత కనుకుంటే ఎంత పాడైందాన్నైనా బాగు చేయొచ్చు అనండి. నీ కుటుంబమా, నీ పిల్లలా, నీ అన్నదమ్ములా, నీ స్నేహితులా, నీ సంఘమా, నీ విశ్వాసులా, మనలో ఐక్యత ఉంటే అది పాడైపోవచ్చు. జనాలు ఇక బాగుపడ్డండి, ఇక కష్టమండి, ఇక మారడండి, ఇక ఇబ్బందేనండి అని ఎంతమంది ఎన్ని చెప్పినా, హేళన చేసినా, నీకు దేవునికున్న ఐక్యత, నీకు సంఘానికి ఉన్న ఐక్యత, నీకు వాక్యానికి ఉన్న ఐక్యత, ప్రార్థనలో నీకున్న ఐక్యత పాడైపోయిన దాన్ని బాగు చేస్తావు. ఈ మాటలు మీకు అర్థమగును.
ఓకేనా? ఐక్యత ద్వారా ఏం చేయొచ్చు చెప్పండి? ఐక్యత ద్వారా ఏం చేయొచ్చు? ఐక్యత ఎంత మంచిదో చూడండి, కుటుంబాన్ని కట్టిద్ది. ఐక్యత కుటుంబాన్ని కట్టిద్ది. రండి, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరముగా నుండు. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారిని అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చారు. దేవుడు ఏమన్నాడంటే, అబ్రామా ఎంతకాలం ఎట్టుంటావు? ఏం బాలా, ఈ దరిద్రపు స్థితి నుంచి నేను బయటకు తెస్తా, నేను దీవిస్తా. ఒక మాటను నేను చెప్పినట్లు చెయ్యి. ఈ దేశాన్ని విడిచిపెట్టు, ఈ దేశపు కల్చర్ మంచిగా లేదు, వదిలేయి. బంధువులు అంటారా, వాళ్ళు బంధువులు కాదు, రా బంధువులు, కానీ వాళ్ళతో అయ్యే పని కాదు. వాళ్ళని వదిలేయి. ఏమనుకున్నావు? మీ తండ్రిలో పెద్ద గొప్ప అనుకున్నావా? ఏం అంత చీకటి, అంత గుడ్డోడే మీ నాన్న, తెరహో, అతనికి ఏం అర్థం కాదు, ఏం లేదు. రా, నేను నిన్ను దీవించాలనుకున్నా, నేను చెప్పినట్లు చేయి, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు. ఎవరితో చెప్పాడు? ఇప్పుడు అబ్రాము ఎవరెవరిని తీసుకొని పోయాడు? తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, తనకు కలిగిన యావదాస్తిని మొత్తం ఉడుచుకొని పోతున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మీలాంటి అతి తెలివి గల వాళ్ళు అయితే అబ్రాహాంతో ఏమంటారు చెప్పండి? అబ్రాహం గారు ఏంది మొత్తం సర్దుతున్నావు అంటారు, అవునా కదా? ఏది మొత్తం? ఏం లేదు, దేవుడు నాకు చెప్పాడు, ఓ చాడుకు బొమ్మన్నాడు, దానికి నువ్వు కూడా రెడీగా అంటాడు. ఎక్కడికి? దేవుడు చెప్పాడా? నీకు చెప్పాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడో నాకే తెలీదు, నీకేం చెప్తాను, సర్దుకో, ముందు సర్దుకోమన్నాడు, సర్దుకో, వెళ్ళిపోదాం అంటాడు అబ్రాహం. ఇప్పుడు శారా ఏమనాలి? మీరే ఆ స్థానంలో ఉంటే ఏమంటారు? ఒకరు మీ ఆయన వచ్చి ఇంటికి ప్రార్థన అయిపోగలే, అమ్మా దేవుడు నాతో మాట్లాడాడమ్మా, దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, దేవుడు అన్నాడు దొనకొండ విడిచిపెట్టు, ఇల్లు విడిచిపెట్టు, బంధువులు విడిచిపెట్టు, అందరు విడిచిపెట్టు, వెళ్ళిపోమన్నాడు. మొత్తం ప్యాక్ చేసేయి, అదిగో బట్టలన్నీ సర్దేసేయి, ఆ డబ్బులు ఎంతనే తీసేయి అన్నారు అనుకో. నువ్వేమంటావు? నువ్వు అన్నం పెడతావా ఆయనకి? నేను అడగాలనుకుంటున్నా, అన్నం పెడతావా సున్నం పెడతావా అని. బుద్ధి లేనివాడా, ఎక్కడికి పోవాలి అనుకోండి, ఎట్టపోతావు? ఎక్కడ పోవాలో తెలియకుండా అసలు నాకు ఫస్ట్ నుంచి తెలుసు, నాకు పెళ్ళి అయినప్పుడే అర్థమైంది నీకు తలకాయ లేదని అంటావు. ఆయన కూడా మనసులో అనుకుంటాడు, అది లేదు కాబట్టే కదా నేను చేసుకుందని. సో మనం కోఆపరేట్ చెయ్యం. దెర్ ఇస్ ఎ రీజన్. నాకు ఒక రీజన్ కావాలి, నాకు ఒక ఆధారం కావాలి, నాకు ఒక అడ్రస్ కావాలి, నాకు ఒక ధైర్యం కావాలి, నాకు ఒక భరోసా కావాలి. మొత్తం ప్యాక్ చేయమంటే ఎట చేస్తాను అంటారు సహజంగా లేడీస్. శారాయికి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ నైస్ లేడీ, అద్భుతమైన భార్య. మొత్తం సర్దమంటే నోరు తెరవకుండా సర్దింది. మొత్తం మూటలు కట్టుకున్నారు, వంటల మీద గాడిదల మీద వేశారు, బయలుదేరారు. అడ్రస్ కరెక్ట్గా తెలియదు. కుటుంబంలో ఉన్న ఐక్యత అబ్రహామును తరతరాలు ఆశీర్వదించింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకో కుటుంబం చెబుతా, పనికిమాలి కుటుంబంలో మొదటి రకం కుటుంబం. ఎవరి కుటుంబం? పక్కనే ఉంది. ఏ కుటుంబం అది? లోతు కుటుంబం. దేవుడు చెప్పాడు, సొదొమాన్ని నేను నాశనం చేయబోతున్నాను, లోతు నువ్వు నీ పిల్లలు మొత్తం నీ భార్య అందరూ దయచేసి వెనక్కి చూడకుండా పారిపోండి అన్నాడు. చెప్పాడా? లోతు కూడా చెప్పుంటాడా? అమ్మ వెనక్కి చూడబాకు తల్లి, వెనక్కి చూడబాకు, చచ్చిపోతావు, ఉప్పు స్తంభం అయిపోతావు, దేవుడు చెప్పాడు, వెళ్ళిపోతాంపా అని చెప్పాడు. కొంచెం ఆలస్యం చేస్తుంటే దేవదూతలే స్వయంగా చేయబట్టుకొని బయటకు తెచ్చాడు. అబ్రహాముని దేవదూతలు చేయబట్టుకొని బయటకు తీసుకురాలా, కానీ లోతును మాత్రం దేవదూతలు చేయబట్టుకొని బయటకు తెచ్చాడు. బయటకు వచ్చేటప్పుడు వస్తూ ఉన్నారు కదా, ఈ భార్య, ఈ పనికిమాలిన భార్య అనండి. ఏ భార్య అనండి? ఏ భార్య అమ్మా? పనికిమాలిన భార్య. లోతును వెంబడించాలా లేదా? లోతు చెప్పింది వినాలా లేదా? వెనక్కి చూడకుండా పోవాలా లేదా? అరే ఈ బుద్ధి ఎప్పుడు మారిద్దో, ఆ సొదమలో ఉన్న ధనం మీద, ఆ సొదమలో ఉన్న సుఖం మీద, ఆ సొదమలో ఉన్న పాపం మీద, ఆ సొదమలో ఉన్న ఇళ్ల మీద దేవుడు కాల్చి నాశనం చేస్తానని దేవుడు చెప్తుంటే బుద్ధి మారదే.
ఇట్లా కదా కొంపలు కూలిపోయేది, ఇట్లా కదా కుటుంబాలు పాడైపోయేది. ఆ దరిద్రం అట్ట చూడబట్టి కదా కూతుళ్ళు అట్ట పాడైపోయింది. ఆ దరిద్రం వెనక్కి తిరిగి చూడకపోతే ఆమె తోడు వస్తే ఆ కూతుళ్ళు బాగుపడేవాళ్ళే. లోతుకు రాని నింద, లోతు చరిత్రలో భయంకరమైన అవమానకరమైన పని చేశాడే. ఇది దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎంతమంది ఏదిస్తున్నారు యూట్యూబుల్లో. ఈ దరిద్రత పని చేయబట్టి కదా అని అనాలి మనం. కనుక మీరు స్త్రీలు, గృహిణులు జ్ఞానంగా ఉండాలి. ఒకడు ఆయన వెనక్కి తిరిగినా నువ్వు తిరగబాకయ్యా ఆయనకి చెప్పాలి, ఆయన ధైర్యపరచాలి. మార్టిన్ లూథర్ భార్యలాగా, క్యాథరిన్ లాగా ఉండాలి. మీరే పిచ్చి ఆలోచనలు పెట్టకూడదు. మీకు లోకాశలు ఎక్కువ. వాళ్ళు స్పిరిచువల్గా మార్చరే. వాళ్ళు అది కొన్నారు చూడు, వీళ్ళు ఇది కొన్నారు చూడు, వాళ్ళు ఎంత సంపాదించారు చూడు, వీళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళు బంగారం చేశారు, వీళ్ళు వెండి చేశారు. ఇట్లాంటి పనికిమాలిన ఆశలు పెట్టుకుంటే మనం పరలోకం ఎట్ట వెళ్తాం, వాళ్ళు పరిశుద్ధంగా ఎట్ట బతుకుతారు. స్త్రీ కోసం పురుషుడు ఎంత చేస్తాడో, ఎంతైనా చేస్తాడు. బహుశా ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత ఒక మగోడు మాట విన్నాడంటే ఆ స్త్రీ మాట వింటారు. కొన్నిసార్లు దేవుడిని కూడా నెగ్లెక్ట్ చేస్తాడు. అంటే మన దేవుడు మనకిచ్చిన కనెక్టివిటీ అంత గొప్పది. కాబట్టే కదా అవ్వ పండు తెస్తే ఆదాం ఏం చేశాడు? చిట్టి చిలకమ్మ పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుని మింగావన్నట్లు. ఏమైనా బుద్ధి ఉందా? ఆ పండు తేంగల్నే ఏం చేశాడు? తిన్నాడా లేదా? ఏమమ్మా తలకాయ ఉందా? దేవుడేం చెప్పాడు? దాన్ని పట్టుకోవద్దన్నాడు. అది తింటే చస్తామన్నాడు కదా. ఎందుకు తిన్నావు, ఎందుకు తెచ్చావు, నీకేమైనా న్యాయం ఉందా అని అడిగాడా? ఎంత యూనిటో పాడైపోవటానికి. దేవుడి మాట తీసి దెబ్బలో పడేసి, దేవుని మాట తీసి తొంగలో దొక్కేసి అవ్వ తెచ్చిన పండు తిన్నాడు. తాను శాపం వచ్చింది నా దాకా. యెహోవా నీ నామము